ఎక్కడ పడితే అక్కడ డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? 5-10 రూపాయలను కూడా ఆన్లైన్లోనే పంపిస్తున్నారా? క్యాష్ ఇస్తామంటే అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. జనాలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలటం లేదు. ఏదో ఒక విధంగా జనాలను పురుడి కొట్టిస్తూ డబ్బు కొట్టేస్తూనే ఉన్నారు. గూగుల్, ఫోన్ పే అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు చెల్లింపులు ఎక్కువ మొత్తం డిజిటల్ గా జరుగుతున్నాయి. టీ తాగినా, టిఫిన్ చేసినా డిజిటల్ చెల్లింపులే. చివరకు 5-10 రూపాయలకు కూడా చాలా మంది ఆన్లైన్ పేమెంట్సే చేస్తున్నారు. ఈ చెల్లింపుల విధానం వినియోగదారులకు సులభంగా మారగా అటు వ్యాపారులకు చిల్లర సమస్యలను తగ్గించింది. అలాగే బస్టాండ్లు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొంతమంది చేతికి క్యాష్ ఇచ్చి తమ అకౌంట్లోకి పంపించామని అడుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా అతని అవసరాన్ని గ్రహించి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇలా విచ్చలవిడిగా యాప్ల ద్వారా ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులకు డబ్బులు పంపి వారి నుంచి డబ్బులు స్వీకరించి చాలా మంది సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. ఇటీవల విజయవాడలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల్లో ముఠా సభ్యులు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. ముఠా ఇచ్చిన టాస్క్ ప్రకారం కథను నడిపించడానికి ఓ వ్యవస్థ ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్లంతా వివిధ వ్యక్తుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిపిస్తారు. ఇలా ఒక్కో వ్యక్తి పేరుతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తీసుకుంటారు. తర్వాత సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకున్న వ్యక్తుల నుంచి డబ్బులను ఈ ఖాతాల్లో జమ చేయించుకుంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చేతికి క్యాష్ ఇచ్చి తమ ఖాతాలోకి డబ్బు వేయించుకుంటారు. అయితే పోలీసులు ఇలాంటి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేరగాడికి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిన వాళ్ళందరి ఖాతాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి. దీంతో నేరగాళ్ల ఖాతాలకు తగిలిన షాక్ వాటితో లావాదేవీలను నిర్వహించిన అన్ని ఖాతాలకు తగులుతోంది. ఇజ్రాయెల్లో ఉండే ఓ మహిళ విజయవాడలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించాలనుకుంది. ఇజ్రాయెల్ కరెన్సీని అక్కడున్న ఓ ఏజెంట్కి ఇచ్చి ఇండియన్ కరెన్సీగా పంపమని అకౌంట్ నెంబర్ ఇచ్చింది. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఒక అకౌంట్ ద్వారా డబ్బులు పంపాడు. కొద్ది రోజులకు ఆమె తండ్రి అకౌంట్తో పాటు ఆయన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లిన అన్ని అకౌంట్ల లావాదేవీలను రాజస్థాన్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇలాంటిదే మరో ఘటన విజయవాడలో వెలుగు చూసింది. డబ్బులు జమ చేయించుకున్న వారికే కాకుండా డబ్బులు పంపిన వారికి కూడా పోలీసులు ఫ్రీ షాక్ ఇస్తున్నారు. ఎవరో తెలియని వారికి గూగుల్, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపడం, పంపించుకోవడం చేసిన కొంతమంది ఈ విధంగానే ఇరుక్కుపోతున్నారు. తమ బ్యాంకు ఖాతాలు ఆగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి కొత్త తరహా మోసాలు జరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంచికి పోయినా చెడెదురైనట్లు పక్క వ్యక్తికి సాయం చేసినందుకు కూడా ఆన్లైన్ మోసాల బారిన పడుతున్న వైనంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజల అవగాహన పెంచుకోవడంతో పాటు నమ్మకం ఉన్న చోటే డిజిటల్ పేమెంట్లు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే యాప్ల ద్వారా డబ్బులు పంపినా, తీసుకున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు.